శ్రీ మహాగణాధిపతియ నమః శ్రీమాత్రే నమః జయ సంతోషి మాతా శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. ఈ 2024 ఫిబ్రవరి 28వ తేదీ బుధవారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి, అలాగే ఈ రాశి వారు ఎటువంటి పరిహారం పాటించాలి అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి. ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశ్యాధిపతి కుజ భగవానుడు. రేపటి రోజున ఈ రాశి ఫలితాలను చూసినట్లయితే మీ యొక్క చార్మింగ్ ప్రవర్తన మీ చుట్టూ ఉండే వ్యక్తులు అందరినీ కూడా ఆకర్షిస్తుంది. రేపటి రోజున మీరు డబ్బులను కొంచెం అదనంగా సంపాదించడానికి చేసేటటువంటి కొత్త ఆలోచనలు ఏవైనా కూడా అవన్నీ కూడా సఫలం అవుతాయి. ఇక అదేవిధంగా ఈ రాశివారు ఎవరైతే అవివాహితులు ఉన్నారో వారు రేపటి నుంచి వివాహ బంధంలోకి అడుగుపెట్టడానికి సమయం అనేది రాబోతూ ఉంది. ఇక రేపటి రోజున ఈ రాశి జాతకులు ప్రేమ జీవితంలో మీ అంకితమైన తిరుగులేని ప్రేమకు అద్భుతాన్ని సృష్టించే శక్తి కలుగుతుంది. ఇక రేపటి రోజున ఈ రాశివారు మీ ఇంటిని చక్కదిద్దడానికి శుభ్రపరచడానికి ప్రణాళికలను రూపొందిస్తారు. కాకపోతే ఖాళీ సమయం వృధా అవుతుంది. ఇక రేపటి రోజున మీ జీవిత భాగస్వామి సమక్షంలో మీకు అద్భుతంగా సమయం గడుస్తుంది. అలాగే తను మీ యందు బెస్టీవ్గా సాక్షాత్కరించడం ఖాయం. ఇక రేపటి రోజున మీకు ప్రారంభం చాలా అద్వితీయంగా ఉంటుంది. మిమ్మల్ని రోజు అంతా కూడా ఉత్తేజపరుస్తుంది. అదేవిధంగా మీరు కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. మీకు ఇంట బయట ఆశ్చర్యం కలిగించే విషయాలు తెలుస్తాయి. ముఖ్యంగా రేపటి రోజున మీకు ఒక ఉపకారం కలుగుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో పురోగతిని సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఈ రాశి వారికి రేపటి రోజున ఊహించని విధంగా ఒక ఆదాయ మార్గం వస్తుంది. ఆశ్చర్యానికి మీరు గురి అవుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీకు ప్రశాంతమైన జీవితము ఏర్పడుతుంది. అలాగే రేపు మీరు చేస్తూ ఉన్న పనులలో ఉన్నటువంటి అవాంతరాలు తొలగిపోతాయి. మీరు కొన్ని సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పలుకుబడి పెరుగుతుంది. మీ పనులు ఈరోజు చకచకా పూర్తి అవుతాయి. ఈ రాశి వారికి మరిన్ని శుభ ఫలితాలు కలగడం కోసం పేద విద్యార్థులకు స్టేషనరీ ఐటమ్స్ను పంచిపెట్టడం ద్వారా మంచి శుభ ఫలితాలు పొందుతారు. ఇక అలాగే మీకు వీలైతే పేదలకు అన్నదానం చేయించడం ద్వారా కూడా శుభ ఫలితాలు పొందుతారు. ఇక రేపటి రోజున మిగిలిన రాశులకు ఎటువంటి విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. వృషభ రాశి. వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అద్భుతమైన శుభయోగాలు ఉన్నాయి. ఆశించిన ఫలితాలు వెంటనే సిద్ధిస్తాయి. ఉద్యోగంలో మేలైన ఫలితాలు సాధిస్తారు. ఇంట బయట కలిసి వస్తుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే బంగారు భవిష్యత్తు సొంతమవుతుంది. అధిక ధన లాభాలు సూచితం. భూ గృహ వాహనాది యోగాలు ఉన్నాయి. ఇంట్లో శుభాలు జరుగుతాయి. మహాలక్ష్మి ధ్యానం శుభప్రదం. మిథున రాశి. మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో మేలు జరుగుతుంది. మీ బాధ్యతలను మీరు ధైర్యంగా నిర్వర్తించండి. ధర్మదేవత అనుగ్రహ సిద్ధి కలుగుతుంది. ప్రారంభించిన పనులని మధ్యలో ఆపకుండా లక్ష్యాన్ని చేరండి. ఉద్యోగంలో ప్రశంసలు అందుకుంటారు. కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. నూతన ప్రయత్నాల్లో సఫలీకృతులవుతారు. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఇష్టదేవతా ధ్యానం శుభాన్నిస్తుంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మనోబలంతో పనిచేయండి. వ్యాపారంలో అంచెలంచెలుగా అభివృద్ధిని సాధిస్తారు. పెట్టుబడులు లాభిస్తాయి. ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో వ్యవహరించాలి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. చంచలత్వం లేకుండా నిర్ణయాలు తీసుకోండి. భవిష్యత్తు బాగుంటుంది. ఒక ఆపద నుంచి బయటపడతారు. వివాదాలకు దూరంగా ఉండాలి. ఇష్టదేవత ధ్యానం శక్తినిస్తుంది. సింహరాశి. సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో అనుకున్నది సాధిస్తారు. ఎదురు చూస్తూ ఉన్న పని ఒక్కటి పూర్తవుతుంది. పలు మార్గాలలో లాభాన్ని పొందుతారు. ముఖ్య కార్యాలలో శ్రద్ధ పెంచాలి.
చాలా సందర్భాలలో మౌనం మేలు చేస్తుంది. వ్యాపారంలో సమస్యలు ఉంటాయి. ఇష్టదేవత ఆరాధన ఆనందాన్నిస్తుంది. కన్యరాశి కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే వ్యాపార యోగం బ్రహ్మాండంగా ఉంది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆశించిన విజయం అందిస్తుంది. అంతా మీరు ఊహించినట్లుగానే జరుగుతుంది. ధర్మాధర్మ విచక్షణతో ప్రవర్తిస్తే మేలు జరుగుతుంది. మిత్రుల సహకారం ఉంటుంది. ఉద్యోగంలో కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. ఈర్ష్యపడేవారు ఉన్నారు. ఇష్టదేవత ధ్యానం కార్యసిద్ధినిస్తుంది. తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో అభీష్ట సిద్ధి ఉంది. సకాలంలో పనులు ప్రారంభించండి. ఆశయం నెరవేరుతుంది. ధైర్యం, ఉత్సాహం మిమ్మల్ని నడిపిస్తాయి. ధర్మదేవత అనుగ్రహం ఉంది. భవిష్యత్తు అనుకూలంగా ఉంది. దానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. వృధా వ్యయంతో ఆర్థిక ఇబ్బందులు తెచ్చుకోవద్దు. నిందలు మోపేవారు ఉంటారు. ఇష్టదేవతా దర్శనం మంచిది. వృశ్చిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ధనయోగం ఉంది. మీ బాధ్యతలను మీరు నిర్వర్తించండి. కాలం మిశ్రమంగా ఉన్నప్పటికీ అనుభవం రక్షిస్తుంది. ముఖ్య కార్యాలలో అప్రమత్తంగా ఉండాలి. కొన్ని విషయాలలో సంక్లిష్ట స్థితి గోచరిస్తుంది. ఆత్మీయుల సూచనలతో పరిస్థితులు చక్కబడతాయి. గిట్టని వారు చేసే ఆరోపణలను మనస్సుకు తీసుకోవద్దు. నవగ్రహ శ్లోకాలు పఠించండి. శుభం జరుగుతుంది. ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శ్రేష్టమైన కాలం నడుస్తుంది. అనుకున్న పనులు వెంటనే సిద్ధిస్తాయి. అనేక మార్గాలలో లాభాలు చేకూరతాయి. మంచి పనులకై కాలాన్ని వినియోగించండి. నిరంతరం లక్ష్యం పైన దృష్టి నిలపండి. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. అధికార యోగం సూచితం. ఎదురు చూస్తూ ఉన్న పనులలో కొన్ని పూర్తి అవుతాయి. ఇంట్లో శుభాలు జరుగుతాయి. మహాలక్ష్మి ధ్యానం శుభప్రదం. మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉంటాయి. సుస్థిరత ఏర్పడుతుంది. సకాలంలో పనులు పూర్తి చేయండి. అనుకున్న ఫలితం వస్తుంది. అదృష్టం వరిస్తుంది. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. శుక్రగ్రహ సంచారం వల్ల ఆర్థిక పరిపుష్టి కలుగుతుంది. మనోబలం పెరుగుతుంది. ఇతరులపై ఆధారపడకుండా సొంతంగా కష్టపడాలి. ఇష్టదేవతను స్మరించండి. శుభవార్త వింటారు. కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థికంగా కలిసి వస్తుంది. సంపదలు పెరుగుతాయి. ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉన్నాయి. స్వయంగా నిర్ణయాలు తీసుకుంటూ ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయండి. సంకల్ప బలంతో స్పష్టమైన ఆలోచనలతో లక్ష్యాన్ని చేరుతారు. ఆపదలు తొలగుతాయి. శత్రుత్వ భావనతో ఇబ్బంది కలిగించేవారు ఉంటారు. మౌనం కాపాడుతుంది. నవగ్రహ శ్లోకాలు చదివితే మంచిది. మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే దైవబలం ముందుకు నడిపిస్తుంది. ధైర్యంగా పనులు ప్రారంభించండి. కాలం వ్యతిరేకంగా ఉంది. ప్రతి అడుగు ధర్మబద్ధంగా వేయాలి. ఉద్యోగ వ్యాపారాలలో మీ బాధ్యతలను మీరు సక్రమంగా నిర్వర్తిస్తే అనుకున్న ఫలితాలు సాధించవచ్చు. చెడు ఏమాత్రం ఊహించవద్దు. ఆర్థిక నష్టాలు రాకుండా జాగ్రత్త పడాలి. నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే మేలు జరుగుతుంది. ఇక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.